ఇప్పుడు గురువుగారు, గ్రామదేవతను మేము దర్శించుకోవటం వల్ల మాకు కలిగేటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా? దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా? ఒకటి చెబుతున్నాను, గమనించండి. సృష్టికి ఆది మూలమైనటువంటి అంశము ఆదిపరాశక్తి అమ్మవారు. అలాంటి ఆదిపరాశక్తి అమ్మ యొక్క దర్శన భాగ్యం సకల కోటి పుణ్యఫలంగా చెబుతుంటాం. కాబట్టి ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క శక్తి ఈ సకల గ్రామ దేవతల యొక్క సామూహికమైనటువంటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి. దీన్ని అక్కమంబల స్వరూపంగా కూడా కొలుస్తారు. కాబట్టి గ్రామంలో సుభిక్షంగా ఉండాలన్నా, గ్రామం ఆయురారోగ్యాలతో ఉండాలన్నా, గ్రామం పాడి పంటలు అద్భుతంగా జరగాలనన్నా గ్రామదేవత శక్తి తప్పనిసరి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుంటారు అని అనడానికి గల కారణం ఆ ఊరిని కాపాడుతున్నటువంటి గ్రామదేవత. అందుకని గ్రామదేవతను దర్శించుకోవటం వల్ల ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. వాస్తవికంగా చెప్పాలి అని అంటే గ్రామదేవతను మించినటువంటి అతీతమైనటువంటి శక్తి ఇంకొకటి లేదు. అందుకని మనకి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య ఏదున్నా కానీ గ్రామదేవతకు విన్నవించుకున్నట్టయితే, అది కూడా గ్రామ సాంప్రదాయంలో కానీ విన్నవించుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఎప్పటికీ కలగవు. ఇది శాస్త్రం. ఎందుకనంటే గ్రామదేవత ఎప్పుడు ఆనందంగా ఉంటుందో, ఎప్పుడు గ్రామం సుభిక్షంగా ఉంటుందో ఆ ఊరి యందు ఎప్పటికీ కూడా అరిష్టాలు జరగవు. అందుకని గ్రామదేవతకు విపరీతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి సంపన్నం ఉంటుంది. అందుకని పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి పెట్టేటువంటి బోనాలు కానీ, అమ్మవారికి చేసేటువంటి జాతరలో కానీ గ్రామానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంటుంది. కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళి ఎన్నెన్ని విదేశాల్లో మనం స్థిరపడినా, పట్టణాల్లో ఎదిగినా చివరాఖరికి మనం మన గ్రామదానికి రావాల్సిందే. కాబట్టి మనం ఎంత బాగుంటున్నామన్నా, ఎంత ధనాన్ని సమకూర్చుకున్నామన్నా, ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా అది గ్రామదేవత యొక్క అనుగ్రహం అని మాత్రం తప్పనిసరిగా గుర్తించాలి. కాబట్టి గ్రామదేవతను పూజించటం వల్ల ఎలాంటి అరిష్టాలు కూడా కలగవు. చాలా చక్కటి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆ తల్లి నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. గురువుగారు, మా ఇంట్లో తరచూ చిన్నపిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. మరి వీరికి ఏదైనా ధర్మపట్లం కానీ, వీరికి ఏ విధమైనటువంటి దిష్టి కానీ, ఇతరితరాలు ఏదైనా ఉన్నాయంటారా? అటువంటికి సంబంధించి ఏదైనా చిన్న పరిష్కార మార్గాన్ని మాకు తెలియచేస్తారా అని అంటే గుర్తుపెట్టుకోవాలి. చాలా గృహాలలో పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు. ఇందులో 4 రకాల దిష్టులు ఉంటాయి. ఇది మనం గమనించాలి. ఒకటి, ఇచ్చినటువంటి ఆహారాన్ని సంపూర్ణంగా స్వీకరించరు. రెండవది, తరచూ ఏడుస్తుంటారు. మూడవది, మలమూత్రాలు వస్తమాట్లు ఇబ్బందులు అవుతూనే ఉంటాయి. ఇకపోతే నాలుగవది, తరచూ జ్వరాలు రావటం, ఇబ్బందులు కలగటం జరుగుతూ ఉంటుంది. ఇదంతా పిల్లల్లో మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ మరి దీన్ని ఏ రకంగా దీన్ని సమస్యకు పరిష్కారంగా మనం తీసుకోవచ్చు అని అంటే గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలు గృహాల్లో ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడించేటువంటి పిల్లల్ని సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఎవరిళ్లకు పంపించకండి. ఎవరికి కూడా వారి చేతులు పడేటట్లుగా చూడకూడదు. చాలా జాగ్రత్తగా తల్లి ఒడిలోనూ వారి గృహ సంరక్షణలో ఉండే ప్రయత్నమే చేయాలి. ఇలా చేయటం ద్వారా చక్కగా వారి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరంగా ఉంటారు. కంటికి కనపడినటువంటి కొన్ని దుష్టశక్తులు సంచారంలో ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి పిల్లలు దిష్టి తగులుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 2 పద్ధతుల్లో ఉంటాయి. ఒకటి, గుమ్మానికి తీపి గుమ్మడికాయని అలంకరణగా చేయండి. రెండవది, కొబ్బరి చిప్పను చక్కగా కాల్చి దాని నుంచి వచ్చినటువంటి నల్లటి మసిని పిల్ల కాళ్లకు రాయండి. ఈ విధంగా చేయటం ద్వారా వారు దిష్టి నివారణ నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కటి పరిష్కార మార్గాన్ని ఆచరణ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.